డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వల్లభనేని వంశీ కథ అయితే ముగిసిపోయింది, ఇక నెక్స్ట్ ఎవరు అనే చర్చ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిండుగా నడుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నెన్ని దాష్టీకాలు చేశారో అవన్నీ మనం కళ్ళతో చూసిన తర్వాత ఈరోజు వచ్చి వాళ్ళేదో చిలక పలుకులు పలుకుతున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి నక్క పులి అనేదో కథ చెప్పి, మీరు నక్క జిత్తులు చూపిస్తేనో జిత్తులు మారితనంగా ఉంటేనో మేము కూడా తిరిగి 4 సంవత్సరాల్లో మళ్ళీ తిరిగి వస్తాం, మేము మాకు అధికారం వచ్చిన తర్వాత మేము కొడితే పులి పంజాలాగుంటుంది అని ఆయన ఇవాళ ఏదో కొన్ని పోలికలు పోల్చి మరీ ఏదో చెప్పాడు. మరి ఇదంతా వల్లభనేని వంశీ అరెస్టు మీదే మాట్లాడారా అని అంటే మళ్ళీ అంత ధైర్యం ఎవరికి లేకపోయింది. యాక్చువల్గా వల్లభనేని వంశీ అరెస్టు కూడా ఇప్పుడు జరిగేది కాదు, ఇది ఒరిజినల్ వాస్తవంగా చెప్పాలి అని అనుకుంటే. ఆ కేసు గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో అయితే కనుక ఇప్పుడే వల్లభనేని వంశీ అరెస్టు జరిగేది కాదు. ఎక్కడో లేపి తన్నించుకున్నాడని, ఏ గెలికి వాసన చూశాడని ఏదో అంటారు చూడండి. సజావుగా నిమ్మళంగా సాఫీగా ఉన్నదాన్ని వంశీ గెలుక్కున్నాడు. అందులో ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడో లేకపోతే ట్రాప్ చేశాడో కోర్టుకు తీసుకెళ్ళి ఆయన విత్డ్రా చేయించుకునే పని చేశాడు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ చట్టం అట్రాసిటీ దీనికి అట్రాక్ట్ అవుతుంది, దానిలో మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనే ఏదో దాంట్లో ఏం ఫీల్ అయ్యారో దాన్ని విత్డ్రా చేయించేస్తే ఏం చేస్తారో చూద్దాం. అంటే అధికారంలో ఉన్నవాళ్ళు నెమ్మదిగా నెంపాదిగా మేము ఎవరి మీద కక్ష తీర్చుకోం, కక్ష సాధింపు మా లక్ష్యం కాదు, ఆ అభివృద్ధే మా లక్ష్యం అని చెప్పి వాళ్ళు ఒకంత ఈ కేసులన్నింటినీ పక్కన పడేశారు. నిజంగా చాలామంది కార్యకర్తలు కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా ఇంకా వంశీ బయట ఉన్నాడేంటి, కొడాలి నాని బయట ఉన్నాడేమిటి, రోజా వచ్చి ఇంకా మీడియా ముందు ఎలాంటి దుందుడుకు మాటలు మాట్లాడుతున్నా వీళ్ళు చూస్తా ఊరుకుంటున్నారేమిటి అని చాలా లోపల మదన పడిపోతూ ఉంటే వాళ్ళందరి కోసం చేసినట్టుగానే ఉంది. వంశీ అరెస్టు మాత్రం తనంతట తాను సొంతగా చేయించుకున్నట్టుగానే కనపడతా ఉంది. ఆ సత్యవర్ధన్ని మరి ప్రలోభ పెట్టడానికో లేకపోతే కిడ్నాప్ చేసి ఆయన చేత కేసు విత్డ్రా చేయించుకుంటానికో ఎటువంటి ప్రయత్నం చేయలేదంటే ఇప్పుడు ఖచ్చితంగా వంశీ అరెస్ట్ ఉండేదేం కాదు. ఇక నెక్స్ట్ ఎవరు అనే ఒక చర్చ ఇప్పుడు ఎందుకు సాగుతుంది అనే దాని మీద ఇప్పుడు మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే కనుక ఇంకా లిస్టులో చాలామంది ఉన్నారు. ఆ రోజు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, లేకపోతే ఇప్పుడంటే మరి పార్టీలోకి వచ్చేసాడు ఆళ్ళ నాని కూడా ఇంతకుముందు ఒకంత టార్గెట్ కిందే లెక్క చెప్పుకోవాలి. ఇక జోగి రమేష్ కావచ్చు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇలాగ చాలామంది వరుసగా లిస్టు చెప్పుకుంటూ పోతే ఉన్నారు. ఇంకా మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంబటి రాంబాబు అయితేనేమిటి, ఇప్పుడు ఆ బుల్లెట్ మంత్రి ఒక ఆయన ఉండేవాడు, 2.5 సంవత్సరాలకి మంత్రి పదవి బాగొట్టుకొని ఆ తర్వాత ఈ నరసరావుపేట వచ్చి అక్కడ ఎంపీకి పోటీ చేసి ఆడా బాగొట్టుకొని ఆయన కూడా అంతే, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అని పేరు కూడా పడ్డాడు, అనిల్ యాదవ్. ఆయన కూడా ఇప్పుడు ఇంకా అంతే, లిస్టులో చివరి దాకా పోతే ఇంకా చాలా పేర్లు ఉంటాయి. కానీ ఇంకా బాగా స్ట్రాంగ్గా గట్టిగా వీళ్ళని మాత్రం లోపల వేసి తీరాల్సిందేనయ్యా అనుకునే లాంటి లాయకులు ఇంకా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరు ముందు లోపలికి వెళ్తారు అనే చర్చ ఈరోజు నడుస్తోంది. యాక్చువల్గా ఆడుదాం ఆంధ్ర మీద ఆర్కే రోజా మీద గట్టిగానే టార్గెట్ పడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీడియా ఎంతో వాళ్ళు ఏ ప్రయాసలకు వచ్చి ఆ సమాచారం మొత్తం సేకరించి రాసినట్టే ఆ అడవిలో ఆయన ఆక్రమించిన ఆ ఫామ్ హౌస్ తాలూకు కానీ ఆ భూమి వివరాలు కానీ వీటన్నిటి గురించి, ఆ తర్వాత దానికి వేసుకున్న రోడ్డు గురించి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలైతే వీటేటిని పట్టించుకోలేదు. ఒకంత మీడియాలో ట్రయల్ జరిగిన తర్వాతనే ఈ పెద్దలు కూడా ఏం జరిగిందో చూసొద్దాం అని ఆడదాకా వెళ్ళటం, దాని మీదకి విచారణ ఆదేశించటం. ఇక సిట్టు బృందాలు ఎన్ని పడినాయో ఎన్ని రకాలుగా పడినాయో అందరికీ తెలిసిందే కదా. దాంట్లో మరి నెయ్యి కల్తీ విషయంలో మొన్న ఒక 4 అరెస్ట్ జరిగింది.
వాళ్ళైతే ఆ పరిశ్రమలో ఉన్న దీనికోసం ఆ, ఉన్న కొన్ని ఏర్పాటు చేయబడిన వాళ్ళు అనుకోవచ్చు. కానీ పెద్ద తలకాయలు ఎవరు అందులో అరెస్టు ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. కానీ పేర్ని నాని అంశం అయితే రేషన్ బియ్యం మీద, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఆయన చేసిన మాచర్లో చేసిన దాష్టికాల మీద కానీ, లేకపోతే జోగి రమేష్ అయితే ఇప్పుడు మరి అగ్రిగోల్డ్ భూమి వివాదాల్లో వాళ్ళ అబ్బాయి మీద జరిగిన ఈ తతంగం కావచ్చు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయితే పచ్చటి అభయారణ్యాన్ని తొలిచిపారేసి ఆయన వ్యవసాయ క్షేత్రం కింద మార్చుకున్న దాంట్లో అదొకటి, తిరుపతిలో చేసిన ఆక్రమణలు అంతా భూ ఆక్రమణలే. వాటి విషయంలో కానీ ఆర్కే రోజా అయితే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఒక 119 కోట్లు ఖర్చు పెడితే మొత్తం గోల్మాలే అని ప్రాథమికంగా విచారణలో తేలిపోవటం కానీ, ఇక నందిగం సురేష్ లాంటి వాళ్ళైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు అరెస్టు, వాళ్ళ తర్వాత కొన్నాళ్ళ తర్వాత బెయిలు రావటం జరిగింది. ఇక అసాంఘిక శక్తులైన ఈ బోరుగడ్డ అనిల్ కానీ, తులసిబాబు కానీ ఇలాంటి వాళ్ళ గురించి మనం ఆ అరెస్టుల గురించి విన్నాం. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవటానికి ఏం లేదు. కానీ టీడీపీ కార్యకర్తలు వీటితోనే సంతృప్తి పడుతున్నారా అనంటే లేదు. కథ ఇప్పుడే మొదలయ్యింది. వల్లభనేని వంశీతోటే మొదలయ్యింది. ఈ అరెస్టు తోటి ఇది ఆగిపోకూడదు, ఇక్కడి నుంచి ఇలా ప్రొలాంగ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు అనే దాంట్లో జోగి రమేష్ గురించి కొందరు ఎవరు ప్రాంతంలో వీళ్ళు పోతే బాగుండు అని అనిపిస్తోంది. అలాగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా అయితే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ మాత్రం ఆర్కే రోజా మీద పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆవిడ చేసిన ఈ వ్యవహారం 119 కోట్ల ఖర్చు పెట్టిన వ్యవహారంలో అంతా గోల్మాలే జరిగింది అని. ఆ తర్వాత విడుదల రజనీ సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఆ పిల్లి కోటి విషయంలో ఏం జరిగిందనే దాని మీద మొన్ననే ఆవిడ మైకు పట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఉడతూపులన్నీ ఊపి ఆవిడ కూడా మేమేం భయపడతాం అనుకుంటున్నారా, మళ్ళీ మేము వస్తాం అని అంటుంటే, ఇక్కడ ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఒకటి ఉంది. మళ్ళీ మేము వస్తాం అనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారని అంటే వీళ్ళు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళని రానియకుండా చెయ్యాలి అని. కేవలం ఇదంతా అధికారంలో ఉన్న నాయకుల చేతుల్లోనే కాదు, ఆ తరువాత మళ్ళీ ఇలాంటి అక్రమార్కులు కానీ లేకపోతే అసాంఘిక శక్తులు కానీ ప్రభుత్వంలోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మైకు ముందు నుంచొని మళ్ళీ 4 ఏళ్లకు మేము వస్తాం అనే లాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఒకంత వాళ్ళని రాగానే మొత్తాన్ని అందరినీ మూసేస్తారు అనే భయం పెట్టకుండా వాళ్ళని నాలుగా ప్రొలాంగ్ చేశారు. ఇక వాళ్ళకి చిన్నగా గుండెల్లో ధైర్యం కూడా తీసుకొని ఇంకేముందిలే ఇంకో 4 సంవత్సరాలు నడితే అయిపోయిద్దని అనుకుంటున్నారు. అలా అయిపోదు అనే విషయాన్ని ఈరోజు ప్రస్ఫుటంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలందరూ కోరుకున్నట్టుగా నెక్స్ట్ ఎవరు అనంటే కొడాలి నాని అవుతాడా, ఆర్కే రోజా అవుతుందా, జోగి రమేష్ అవుతారా, ఎవరనేది కూడా వాళ్ళు కూడా తొందరగా తెలుసుకొని ఆ విషయాన్ని మళ్ళీ ప్రజల ముందు చూపిస్తే తప్ప ఈ మాటలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలన్నీ ఆగిపోవటం కుదరదు. ఇదే ఈరోజు కుండబద్దలు.